ఏడాదిగా ప్రయత్నించిన సంతానం కలగలేదా? నోవా ఐవీఎఫ్ లో ఉచితంగా సంప్రదించండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు తెలుగు వన్. దిస్ ఈస్ దివ్యశ్రీ. సినిమా రంగంలో ఎంతో మంది హీరోలు ఉంటారు. తాము విలక్షణమైన నటనతో అందరినీ ఆకట్టుకుంటుంటారు. కానీ నటనను దైవంగా భావించేవారు, తాము చేసే క్యారెక్టర్ కోసం ఎలాంటి రిస్క్ అయినా తీసుకునేవారు కొందరే ఉంటారు. అలాంటి హీరోల్లో కమల్ హాసన్ తరువాత అంతటి పేరు తెచ్చుకున్న నటుడు విక్రమ్. తాను చేసే క్యారెక్టర్ కోసం ప్రాణాలు సైతం లెక్క చేయని నటుడని ఐ చిత్రంలోని అతని గెటప్స్ కోసం పడిన కష్టం చూస్తే అర్థమవుతుంది. అలాగే అపరిచితుడు చిత్రంలో విక్రమ్ పోషించిన 3 విభిన్నమైన పాత్రలు నటన పట్ల అతనికి ఉన్న అంకిత భావాన్ని సూచిస్తోంది. నేషనల్ అవార్డులు, ఫిల్మ్ఫేర్ అవార్డులు, తమిళనాడు గవర్నమెంట్ అవార్డులు, ఇలా అతని కెరీర్లో ఎన్నో అవార్డులు గెలుచుకున్న నటుడు చియాన్ విక్రమ్. భారతదేశం గర్వించదగ నటుడిగా ఈ స్థాయికి రావడం వెనుక ఎన్నో కష్టాలున్నాయి. కృషి, పట్టుదల, ఆత్మవిశ్వాసం, తపన ఇవన్నీ అతన్ని ఉత్తమ నటుడిగా నిలబెట్టాయి. ఏప్రిల్ 17న చియాన్ విక్రమ్ పుట్టినరోజు. తనకెంతో ఇష్టమైన హీరోయిన్ సౌందర్య అని చెబుతాడు విక్రమ్. కాకతాళీయంగా విక్రమ్ పుట్టినరోజునే సౌందర్య హెలికాప్టర్ ప్రమాదంలో మరణించడం అతన్ని ఎంతో బాధించిన విషయంగా చెబుతాడు. చియాన్ విక్రమ్ పుట్టినరోజు సందర్భంగా ఆయన జీవితంలోని కొన్ని విశేషాల గురించి తెలుసుకుందాం. తమిళనాడులోని పరమకుడి విక్రమ్ స్వస్థలం. అదే ఊరు నుంచి 3 జాతీయ ఉత్తమ నటులు రావడం విశేషం. కమల్ హాసన్, చారు హాసన్, సుహాసిని ఈ ప్రాంతం నుంచి వచ్చిన వారే. తండ్రి వినోద్ రాజ్ హీరో అవ్వాలని కలలు కన్నాడు. కొన్ని తమిళ, కన్నడ చిత్రాల్లో నటించినా ఆశించిన గుర్తింపు రాలేదు. విక్రమ్కి చిన్నతనం నుంచి కళల పట్ల ఎంతో ఆరాధన ఉండేది. ఈత, కరాటేలో అతనికి ఎంతో ప్రావీణ్యం ఉంది. అలాగే గిటార్, పియానో అద్భుతంగా ప్లే చేయగలడు. చిన్నతనంలో స్కూల్లో జరిగిన ఒక కల్చరల్ ప్రోగ్రాంలో అమ్మాయి వేషంలో నటించి ప్రథమ బహుమతి అందుకున్నాడు. అందరూ అతన్ని ప్రశంసించారు. ఆ క్షణమే నటుడిగా మంచి పేరు తెచ్చుకోగలన కోరిక కలిగింది. చదువు కన్నా నటన మీదే ఎక్కువ ఆసక్తి కనబరిచేవాడు. అయినా ఎంబీబీఎస్ ఇంగ్లీష్ లిటరేచర్ పూర్తి చేశాడు. ఆ తర్వాత ఎంబీఏ డిగ్రీ కూడా తీసుకున్నాడు. విక్రమ్కి బైక్ రైడింగ్ అంటే కూడా ఎంతో మక్కువ. అతనికి ఇష్టమైన బైక్ రాజ్దూత్. అతను స్కూల్లో చదువుతున్న రోజుల్లో స్నేహితులతో కలిసి బైక్పై వెళ్తుండగా జరిగిన పెద్ద ప్రమాదం అతని జీవితంలో మరిచిపోలేని ఘటన. శరీరంపై ఎన్నో గాయాలయ్యాయి. ముఖ్యంగా ఒక కాలు పూర్తిగా దెబ్బతింది. డాక్టర్లు ఎన్ని రోజులు ట్రీట్మెంట్ చేసినా అతనికి నయం చేయలేకపోయారు. ఆ క్రమంలోనే అతనికి 23 సర్జరీలు జరిగాయి. అయినా ఫలితం లేకుండా పోయింది. దీంతో కాలు తీసేయాలని డాక్టర్లు చెప్పారు. కానీ తన ఆత్మవిశ్వాసంతో కోలుకొని మామూలు స్థితికి వచ్చాడు విక్రమ్. ఒక గొప్ప నటుడు కావాలన్న సంకల్పమే తనను మామూలు మనిషిని చేసిందని అంటారు విక్రమ్. 1990లో ఎన్ కాదల్ కన్మణి చిత్రం ద్వారా హీరోగా ఎంట్రీ ఇచ్చిన విక్రమ్ ఈ 35 సంవత్సరాల్లో చేసిన సినిమాలు కేవలం 55 మాత్రమే. దీన్ని బట్టి ఎంత సెలెక్టివ్గా సినిమాలు చేస్తాడో అర్థం చేసుకోవచ్చు. ఒక సినిమా నిర్మాణంలో ఉండగా మరో సినిమా ఒప్పుకోడు. అది పూర్తయిన తర్వాత మరో సినిమా కోసం 6 నెలలు లేదా సంవత్సరం వర్కౌట్ చేసిన తర్వాతే మరో సినిమాకు వెళ్తాడు. దీనివల్లే అతను చేసిన సినిమాల సంఖ్య చాలా తక్కువగా ఉంటుంది. తనకు సినిమాల సంఖ్య, డబ్బు సంపాదించడం ముఖ్యం కాదని, తనకెంతో ఇష్టమైన నటనను ప్రదర్శించడానికి అవకాశం ఉన్న సినిమాలు చేయడమే ప్రధానమని చెబుతాడు విక్రమ్. ఎన్ని విలక్షణమైన, విభిన్నమైన పాత్రలు పోషించిన తాను చేసే సినిమాల్లో, తాను చేసే క్యారెక్టర్లలో కొత్తదనం ఉండాలని కోరుకునే అరుదైన నటుల్లో విక్రమ్ ఒకరు. అతని సినిమా కెరీర్లో ఇంకా మరెన్నో వైవిధ్యమైన క్యారెక్టర్ల ద్వారా ప్రేక్షకుల్ని అలరించాలని కోరుకుంటూ చియాన్ విక్రమ్కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తోంది తెలుగు వన్.